ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న ఆమీర్ ఖాన్ ముత్తాఖీతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఇరువురు నేతలు రెండు దేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లో భారత రాయబార కార్యాలయం మళ్లీ తెరుస్తామని ఈ సందర్భంగా జైశంకర్ ప్రకటించారు. ఉగ్రవాదాన్ని ఏరువేసేందుకు ఇరు దేశాలు కలిసి పోరాటం చేస్తాయని ఇరు దేశ విదేశాంగ నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా పాకిస్తాన్పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన జైశంకర్ సీమాంతర ఉగ్రవాదం పెంచి పోషిస్తున్న కొన్ని దేశాలకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. భారతదేశ భద్రతా సమస్యల పట్ల ఆఫ్ఘనిస్తాన్ చూపిస్తున్న సున్నితత్వాన్ని, సంఘీభావాన్ని అభినందిస్తున్నట్లు జైశంకర్ పేర్కొన్నారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ ఎక్సలెన్సీ, వృద్ధి, శ్రేయస్సు పట్ల తమ దేశానికి నిబద్ధత ఉందని జైశంకర్ తెలిపారు. అయితే రెండు దేశాలు ఎదుర్కొంటున్న సీమాంతర ఉగ్రవాదపు ఉమ్మడి ముప్పు వల్ల ఇవి ప్రమాదంలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ స్థిరత్వానికి భారతదేశం దీర్ఘకాలంగా మద్దతిస్తుందని జైశంకర్ హామీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతతో పాటు ఆ దేశ స్వాతంత్ర్యానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం జాతీయ అభివృద్ధికి, అలాగే ప్రాంతీయ స్థిరత్వానికి దోహదపడుతుందని జైశంకర్ తెలిపారు. ఇలా ఉండగా ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ ఇటీవల బాంబులతో దద్దరిల్లింది. నగరంలోని అనేక చోట్ల పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. మృతుల సంఖ్య ఇంకా వెల్లడించలేదు. ఈ వైమానిక దాడులు ఎవరు చేశారనే దానిపైన స్పష్టత లేదు. గుర్తు తెలియని విమానాల ద్వారా వైమానిక దాడులు జరిగినట్టు సమాచారం. భారత్తో ఆర్థిక సంబంధాలను పెంచుకునే లక్ష్యంతో చర్చల కోసం ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్ ముత్తాఖీ భారతదేశానికి చేరుకున్న సమయంలో కాబూల్లో పేలుళ్లు సంభవించడం చర్చనీయాంశమైంది. 2021లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత తాలిబాన్ నాయకుడు భారతదేశానికి చేసిన మొదటి పర్యటన ఇది. కాగా తాలిబాన్ ప్రభుత్వం భారత్ వ్యతిరేక ఉగ్ర గ్రూపులకు బహిరంగంగా ఆశ్రయం కల్పించడం లేదు. ఆఫ్ఘనిస్తాన్ పాక్ సంబంధాలు దెబ్బతినడంతో జైషే మహమ్మద్, లష్కరే తైబా వంటి సంస్థలు కూడా ఆఫ్ఘాన్లో పరిమిత కార్యకలాపాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. తాలిబాన్లతో చైనా సంబంధాలు పెంచుకుంటోంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ చైనాకు లోబడి ఉండకుండా ఉండేందుకు భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.